వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మన మధ్యతరగతి జీవితాల్లో ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. మన ఇల్లు, అద్దె ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికీ తెలిసిన ఆ కల, ఓటు వేసిన తర్వాత ఓ ఇంటి తాళమిచ్చే ప్రభుత్వ ప్రకటన చూసిన ప్రతిసారి మన హృదయం తడిచే ఆ తీపి కల. అదే ఆ కల కథగా మారింది ఈ 3 BHK సినిమాలో. ఇది ఒక ఆర్భాటాలేని, అవాంతరాలేని, కాని హృదయాన్ని తాకే సినిమా. దర్శకుడు శ్రీ గణేష్ తీసుకున్న ఈ కథ సాధారణమైనదే అయినా అందులో దాగి ఉన్న భావోద్వేగం అసాధారణం. హీరోగా సిద్ధార్థ్, తండ్రి పాత్రలో శరత్ కుమార్ ఇద్దరూ కూడా తమ పాత్రల్ని ఎంతో సహజంగా, నిజాయితీగా పోషించారు. కథలో వాసుదేవన్ అనే ఒక స్కూల్ టీచర్ తన కుటుంబానికి ఓ 3 BHK ఫ్లాట్ కొనాలనే లక్ష్యంతో జీవిస్తుంటాడు. అద్దె ఇంట్లో రోజులు గడుపుతూ తన భార్య, కొడుకు, కూతురితో కలిసి జీవితాన్ని చక్కదిద్దే అతని ప్రయాణం ఈ సినిమా. కాని ఆ ఇంటికల నెరవేర్చే క్రమంలో వచ్చే మార్పులు, తండ్రి కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ ఘర్షణలు, కుటుంబంలోని సున్నితమైన బంధాలు అన్నీ మనల్ని ఆలోచనలో ముంచుతాయి. సిద్ధార్థ్ పాత్రలో నిగూఢ భావాలు ఎక్కువ. తనకు తండ్రి కలపై గౌరవం ఉన్నా తన స్వంత ప్రపంచం వేరు. అతను ఎదుర్కొనే లోపలి పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. చివర్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కళ్లల్లో నీళ్లు తెప్పించడమే కాదు, మన ఇంటి విషయాల్లో మన మనసుల్ని టచ్ చేస్తాయి. శరత్ కుమార్ తన పాత్రతో నిజంగా మెప్పించారు. ఒక తండ్రిగా తన బాధ్యతను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరినీ కలిసేలా చూసే ఆయన పాత్ర అందర్నీ చైతన్యపరచగలదు. అతని మౌనం, అతని కష్టం, చివరికి తను చూపించే ప్రేమ అన్నీ మన తండ్రిని గుర్తుచేస్తాయి. ఈ సినిమాలో పాటలు పెద్దగా గుర్తుండిపోవు, కానీ నేపథ్య సంగీతం చాలా నెమ్మదిగా మన ఊపిరితో కలిసి నడుస్తుంది. అది అందంగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా సాదాగానూ, రియలిస్టిక్గానూ ఉంది. పెద్దగా రంగులు మార్చడం లేదు, కానీ మన ఫ్లాట్లో, మన దైనందిన జీవితంలో ఉన్నట్టే ఉంటుంది. ఈ సినిమా పెద్దగా మాస్ మసాలా లేదు, మెలోడ్రామా లేదు. అయినా కూడా ఒక్కోచోట మన గుండెల్లో గాట్లు పెట్టేలా ఉంటుంది. సెంటిమెంటు ఓవర్డోస్ కాదు, కానీ సూటిగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ ఆ నెమ్మదితనంలోనే మన జీవితంలో ఉన్న పిసరుముద్దలు గుర్తొస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ మాత్రం అస్సలు వదలదు. ఇది సినిమా అనిపించదు, జీవితం అనిపిస్తుంది. మన తండ్రి చలించకుండా మనకోసం తీసుకునే రిస్కులు, మనం చూసే కలలు, కుటుంబం కోసం త్యాగం చేసే వ్యక్తుల జీవితాల ప్రతిబింబం ఇది. రానా దగ్గుబాటి చెప్పే ఓపెనింగ్ వాయిస్ ఓవర్తో మొదలయ్యే ఈ చిత్రం మన మౌనాలను పలకరించేలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, అందరూ థియేటర్లో చూడకపోవచ్చు, కాని చూసిన వాళ్లకు ఓ ముద్ర వేసే సినిమా ఇది. ఇంటికి వెళ్ళాక తండ్రిని ఓసారి చూస్తాం, ఆ అద్దె రసీదు చుట్టూ ఉన్న బాధ్యతను గమనిస్తాం. మన పిల్లల గురించి కలలు కంటున్న తండ్రులను మరొకసారి అర్థం చేసుకుంటాం. 3 BHK ఒక సాధారణమైన ఇంటికల వెనుక ఉన్న అసాధారణమైన బంధాన్ని గుర్తుచేస్తుంది. అది మన కథ అని అనిపించేలా ఉంటుంది.